అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పబోతున్న శుభవార్త కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్న రేవంత్ రైతు పండుగ మహాసభకు హాజరవుతున్నారు. ఇక్కడే రుణమాఫీ, రైతు భరోసాపై గుడ్ న్యూస్ చెబుతారని అన్నదాతలు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. రైతు పండుగ మహాసభకు హాజరు కానున్నారు. సాయంత్రం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా భూత్పూర్ సమీపంలోని అమిస్తాపూర్కు చేరుకుంటారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు స్టాల్స్ను సందర్శిస్తారు. అనంతరం 4 గంటలకు మహాసభ వేదికగా రైతులతో మాట్లాడతారు. ఏడాది కాలం పాటు రైతుల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైనే అందరి దృష్టి ఉంది. రేవంత్ జిల్లా పర్యటన సందర్భంగా పాలమూరు ప్రజలకు హామీల వర్షం కురిపించే అవకాశం ఉంది. లక్షల సంఖ్యలో రైతులను తరలివచ్చే అవకాశం ఉంది. రుణమాఫీ, రైతు భరోసాపై తీపి కబురు అందిస్తారని రైతులు భావిస్తున్నారు. సీఎం రాకతో భారీ భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. 2000 మంది పోలీసుల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏదైతే నేడు మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. దీనికి సంబంధించి రైతు పండుగ మహాసభకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి. సాయంత్రం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా భూత్పూర్ సమీపంలోని అమిస్తాపూర్ కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ముఖ్యమంత్రి వెంబడి రాష్ట్ర మంత్రులతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి ఏదైతే ఈ రైతు పండుగకు సంబంధించి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో రైతులకు చేసినటువంటి ఏదైతే తన రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత సంవత్సర కాలం రైతులకు ఇచ్చిన ఏదైతే సంక్షేమ పథకాలపై కూడా ముఖ్యమంత్రి ఈ రోజు మాట్లాడినారు. దీనికి సంబంధించి గత 3 రోజుల నుంచి ఇక్కడ రైతులకు సంబంధించి స్టాల్స్ గానీ మంత్రుల పర్యటన జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముగింపు సభలో ఏదైతే ముఖ్యమంత్రి పాల్గొన్నారు, ఏదైతే రైతులకు సంబంధించి కొన్ని తాయిలాలు కూడా, కొన్ని వరాలు కూడా కురిపించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి 3:30 అమిస్తాపూర్ చేరుకున్న అనంతరం అక్కడున్న స్టాల్స్ పరిశీలిస్తారు. అయితే 4 గంటలకు మహాసభ వేదికగా రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఆయా ముఖ్య రైతులను, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను కూడా ఏదైతే క్రోడీకరించి రైతులతో ముఖ్యమంత్రి ఏదైతే ఇంటరాక్ట్ ఏర్పాటు చేశారు. అనంతరం ఏడాది కాలంలో రైతులు చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధిపై కూడా రైతులతో మాట్లాడినారు. ప్రధానంగా ఏదైతే పాలమూరు ప్రధానిగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కూడా ఈ సభలో ప్రస్తావించినట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే సాగునీరు అందించేందుకు ప్రధానంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్న లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డిని ఇప్పటికీ ఏదైతే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేందుకు కూడా ముఖ్యమంత్రి ఈ సభలో చెప్పనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే పాలమూరు ప్రజలకు వరాలతో పాటు హామీలు కూడా కురిపించే అవకాశం ఉంది. ఏదైతే సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో పాలమూరులో సంతోషాలు అయితే వెలిబుస్తున్నాయి. దీనికి సంబంధించి రైతులు కూడా ఏదైతే పాలమూరు జిల్లా సంక్షేమ పథకాలతో పాటు రైతులకు కూడా తమకు కూడా వరాలు కురిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున రైతులైతే స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆ ముస్తాపూర్ లో ఇప్పటికీ సభ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఏదైతే సభ కోసం రానున్న నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
దాదాపు 2000 పైసలకు పోలీసు సిబ్బందితో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే పోలీసులు అయితే చర్యలు చేపట్టారు. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే ప్రధానంగా సాగునీటితో పాటు రైతుల సంక్షేమం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రైతు ప్రభుత్వంగా తాము చెప్పుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులకే ప్రాధాన్యం ఇస్తాం. తాము రైతులకు సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తున్న లక్ష్యంతో 3 రోజులుగా ఇక్కడ రైతు పండుగ సంబరాలను అయితే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఈ 3వ రోజు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ సభలో పాల్గొన్నారు కాబట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే సభ ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేశారు. అధికారులతో పాటు ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ అయితే చేస్తున్నారు. రైతులు ప్రధానంగా దీంట్లో రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకైతే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ఆయా జిల్లాల ఆయా నియోజకవర్గాల రైతులు ఇప్పటికే ఇక్కడికి ప్రాంగణానికి చేరుకుంటున్న నేపథ్యం ఉంది. దాదాపు లక్షల సంఖ్యలో ఇక్కడ స్వచ్ఛందంగా రైతులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత కూడా ఆ దిశగానే ఆ నేపథ్యం దానికి సంబంధించి ఏర్పాటు చేసేది కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు మా ఎమ్మెల్యేలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గత 3 రోజుల నుంచి రైతులు కూడా ఏదైతే రైతు పండుగ సంబరాలు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వరాల జల్లు ఏం కురిపిస్తారన్న అందరికీ ప్రత్యుత్సాహం అయితే ఉందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.